జనసేన బీజేపీ టీడీపీ పొత్తు ఖరారు కావడంతో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. బీజేపీకి 6 ఎంపీ స్థానాలు ఇవ్వటానికి టీడీపీ సిద్ధమవడంతో ఆ 6 స్థానాలు ఎక్కడానే ప్రశ్నలు మొదలయ్యాయి. ఆ 6 స్థానాలు ఎవరికి దక్కనున్నాయో అర్థమవక అభ్యర్థుల గుండెల్లో అలజడి ప్రారంభమైంది. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురం పార్లమెంట్ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. టీడీపీకి కంచుకోట అయిన హిందూపురం పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థి పోటీ చేయడానికి సిద్ధమైనట్లు ఒక వార్త చక్కర్లు కొడుతోంది. మాజీ కేంద్ర మంత్రి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు పీఏగా పనిచేసిన సత్యకుమార్ యాదవ్ ఇక్కడి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉండబోతున్నాడని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంతేకాకుండా బీజేపీ నుంచి కాకినాడ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి ఇక్కడి నుంచి పోటీ చేస్తారని వినికిడి బాగా వినిపిస్తోంది. టీడీపీకి పెట్టని కోట హిందూపురం ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థి పోటీలో ఉంటారని టీడీపీ కార్యకర్తలు కూడా గట్టిగా బల్లగుద్ది చెబుతున్నారు. టీడీపీ తరపున ఇప్పటికే 2 సార్లు గెలిచిన బీకే పార్థసారథి పోటీలో ఉండబోతున్నారని తెలుస్తోంది. ఒకవేళ టీడీపీ కాకుండా బీజేపీ ఇక్కడ నుంచి పోటీ చేస్తే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని టీడీపీ స్థానిక నేతలు తెలుపుతున్నారు. 7 నియోజకవర్గాల్లో కురబల సంఖ్య అధికంగా ఉండటంతో టీడీపీ పోటీ చేయాలని స్థానిక నాయకులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం బీజేపీతో జనసేన టీడీపీ పొత్తు ఖరారు కావడంతో ఏ నియోజకవర్గంలో ఏ నేత పోటీలో ఉంటారనే విషయంపై సందేహాలు నెలకొన్నాయి. ఇటు టీడీపీ కంచుకోటలో ఎవరు పోటీలో ఉండనున్నారో ఇంకా స్పష్టత రాలేదు. ఒక ఇది ఉంటుంది ప్రధానంగా, అంటే వాళ్ళకి అర్హత. రెండోది వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ కూడా సవ్యంగా ఉండాలి. వాళ్ళు 10th అయితే 10th సర్టిఫికేట్, ఇంటర్ అయితే ఇంటర్ సర్టిఫికేట్, అంటే ఆ కంపెనీ వాళ్ళు వచ్చినప్పుడు అవన్నీ పరిశీలనలోకి తీసుకుంటారు. వాళ్ళ దగ్గర మళ్ళీ ఏ సబ్జెక్ట్ అయినా ఉండిపోయి అది సరిగ్గా కాకపోయి ఉండి ఆ సర్టిఫికేషన్స్ కరెక్ట్గా లేకపోతే మళ్ళీ కంపెనీలు అవి ఇబ్బంది పడతాయి. కాబట్టి ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని రేపు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం చేస్తున్నాము. దైవం యొక్క అనుగ్రహంతో మంచి మంచి కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి, చాలా మంచి కంపెనీలు వస్తున్నాయి. రైట్, మొత్తానికి హిందూపూర్లో ఎవరు పోటీ చేస్తారన్న సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ క్రమంలో అక్కడ ఒక కొత్త పేరు బీజేపీ నుంచి ప్రతిపాదిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక కొత్త పేరు, వ్యక్తి పేరు బయటకు వస్తోంది, అదే పరిపూర్ణానందన్. సో దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. పీఠాధిపతి పరిపూర్ణానంద పేరు రావడం వెనుక ఆంతర్యం ఏంటి విజయ్? అక్కడ ఏమనుకుంటున్నారు? స్థానికంగా ఏం జరుగుతోంది? తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీతో పొత్తు కుదుర్చుకోవడంతో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలకి వేడెక్కాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురం పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిని బరిలోకి దింపాలని అయితే బీజేపీ అధిష్టానం అయితే ఒక ఆలోచనలో ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే కాకినాడ శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి అని అయితే ఇక్కడి నుంచి పోటీలకు దింపాలని అయితే ఆలోచించినట్లయితే తెలుస్తోంది. అయితే ముఖ్యంగా పరిపూర్ణానంద స్వామి 2019 తెలంగాణ ఎన్నికల్లో దాదాపు 3 నియోజకవర్గాల ఇన్ఛార్జ్ గా అక్కడ కొనసాగినట్లయితే తెలుస్తోంది. అదే ఇప్పుడు 2024 ఎన్నికల్లో పరిపూర్ణానంద స్వామిని రాయలసీమకు, అంటే బీజేపీ బలోపేతం చేయడానికి రాయలసీమ ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే పరిపూర్ణానంద స్వామి గత 30 రోజుల నుంచి పెనగుండ హిందూపురంలో స్థావరం ఏర్పాటు చేసుకుని ఇక్కడ అయితే లోకల్ లీడర్లతో కలుస్తూ వచ్చే ఎన్నికలలో 2024లో బీజేపీ అభ్యర్థికి సపోర్ట్ చేయాలని చెప్పి అయితే ఇప్పటికే ప్రచారంలో తిరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడి నుంచి చూసుకుంటే దాదాపు హిందూపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే ధీమాగా ఉన్నారు. అంటే 2024లో పార్థసారథి ఇక్కడి నుంచి పోటీలో ఉంటాడని చెప్పి అయితే పార్థసారథి విషయం చూసుకుంటే దాదాపు ఇప్పటికే 2 సార్లు హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా అయితే పార్థసారథి కొనసాగినట్లు తెలుస్తుంది. అయితే
14లో 2019లో పెనగొండ అసెంబ్లీకి పోటీ చేసి 2014లో విజయం సాధించినట్లు తెలుస్తుంది. అయితే 2024లో కూడా పార్థసారథి టికెట్ ఆశించి భంగపడినట్లు తెలుస్తుంది. అయితే 2024లో అంటే రాజకీయ సమీకరణాలతో భాగంగా ఒక మహిళను వైఎస్ఆర్సీపీ ఒక మహిళను పోటీలో దింపడంతో అందుకు అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ కూడా ఒక మహిళనే పెనగొండ నియోజకవర్గం కేటాయించడంతో జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పార్థసారథిని హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా పంపాలని అయితే ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కాదని బీజేపీకి టికెట్ కేటాయిస్తే ఆ తెలుగుదేశం అంటే ఇక్కడ పెద్ద నష్టమే జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే పార్థసారథి ఇక్కడ బలమైన నాయకుడిగా ఎదిగారు. కురబ సామాజిక వర్గానికి చెందిన పార్థసారథి 7 నియోజకవర్గాల్లో దాదాపు కురబలు కూడా అధికంగా ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ పార్థసారథిని రంగంలోకి దింపాలనేది చూస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు మరి ఇంకొక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. అయితే మాజీ ఉపరాష్ట్రపతి మాజీ కేంద్ర మంత్రి అయిన వెంకయ్య నాయుడు పిఏగా ఉన్న సత్యకుమార్ మరి బీజేపీ తరఫున బరిలో దిగుతాడని అయితే ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అయితే ఈ వార్తలో నిజాలు పరిశీలిస్తే ఇంకా పూర్తి క్లారిటీకి అయితే పూర్తిగా రానట్టు తెలుస్తుంది. అయితే పరిపూర్ణానంద స్వామి మాత్రము చాలా కాన్ఫిడెంట్ గా అయితే నేను ఇక్కడి నుంచినే పోటీ చేస్తాను అని అయితే నమ్మకంతో ఉన్నట్టు తెలుస్తుంది సునీల్. రైట్ విజయ్, అయితే ఇందులో ఇంకొక పేరు కూడా వస్తుంది మీరు అన్నట్లుగా. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిఏగా పనిచేసినటువంటి వ్యక్తి పేరు కూడా రావడానికి వెనక అంతర్యం ఏంటి? ఆయన కూడా నిజంగానే ప్లాన్స్ వేస్తున్నారా? లోకల్గా ఆయన కూడా ఏమైనా పార్టీ కార్యాలయం కానీ లేదంటే రాజకీయ సంప్రదింపులు కానీ చేయడం స్టార్ట్ చేశారా? అయితే గత సత్యకుమార్ పేరు అయితే ఈ రోజు నుంచి మాత్రమే వినిపిస్తుంది. అయితే సత్యకుమార్ అయితే ఇక్కడ పెద్దగా అంటే ఆ పేరు తెలియదు అనే ముఖ్యంగా చెప్పవచ్చును. అయితే పరిపూర్ణానంద స్వామి పేరు అయితే చాలా దాదాపు 20 రోజుల నుంచి వినిపిస్తుంది. అయితే సత్యకుమార్ ఈ రోజు మాత్రమే ఆ పేరు వినిపిస్తుంది. అయితే సత్యకుమార్ కి వెంకయ్య నాయుడు సపోర్ట్ బాగా ఉండడం చేత ఇక్కడ బరిలోకి దింపాలని అయితే ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తోంది. రైట్ విజయ్, థ్యాంక్ యూ.